నమస్తే, నా పేరు చరణ్ గురువారి, శాంతి స్టూడియోస్ నుంచి. సిగ్గుచారం లేదా చరణ్ గారు లేదు నాకు, ఎందుకంటే నా ముంగట కూర్చున్న కూడా లేదు, అసలు లేదు. మళ్ళీ మొదలైంది. లేదు ఫ్రెండ్స్, నాకు అర్థమైపోయింది. 7 నెలలు 8 నెలలు ఎందుకు గ్యాప్ రావడానికి అయితే నాకైతే ఉంది. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ద గ్రేట్ సెలబ్రిటీ, కార్డ్ నెంబర్ 724. ఆర్టిస్టు, డాన్సరు, ఇంకా సీరియల్ సినిమాలు. నిజం నీళ్ళగానే కదా 724 ఏమనుకుంటున్నావు? కార్డ్ నెంబర్ లైఫ్ అంతా ఉంటుంది. అట్లనే అన్నప్పుడు కూడా చెయ్యి. మా కళాకారుడు, నిత్య కళాకారుడు, వేమన శతకం సృష్టికర్త. చూస్తే మనకే పళ్ళు బయట వచ్చేస్తాయి. మీ అందరికి ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా, పాపం ఏ లోకములో రాకేష్ మాస్టర్ గారి పాపం కొంతమందికి లైఫ్ లో ఇచ్చింది డైరెక్ట్ గా. ఎందుకంటే ఆయన చేసే ట్రోల్స్, ఆయన చేసిన కథ వల్ల నేను ఈ రోజు ఉన్నా, వీళ్ళిద్దరు కూడా విన్నారు. ఆయన తిట్టి ఆయన ఈడు పోనీ మాస్టర్ అట్లా కదా, ఆయన ఇక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే ఉన్నా, ముగ్గురు బాగున్నాం. చచ్చిపోయి సంవత్సరం అవుతుంది. అవును, ఆ మహానుభావుని ఆత్మ సాధించాలి. కొంతమంది రకరకాలుగా అంటుంటారు, ఎందుకంటే మేము కాంట్రవర్సీ వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోలను బట్టి. సరే, ఏదేమైనా మళ్ళీ మీ అందరికి రెడీ ఉండండి అబ్బాయిలు. పాపం ఛానల్స్ మస్తు ఆగిపోయినాయి మీ అందరి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. కనకమరాలు ఈ కలర్ ఇక్కడ అయ్యామా, ఈ అవసరం అంటావా శరణ్ బాబు? ఇవి కనకాలకు కూడా తెలియాలి, ఇవి కనకంబరాలే కాదా అని. కనకమరాలు ఈ కలర్ ఉన్నాయి, ఫస్ట్ టైం చూస్తున్నా. ఉన్నాయి, మరి ఏం చెప్తాం, ఏదో ఒకటి శరణ్ బాబు. ఫేస్ లో అందంగా కనిపించాలి, అంతే అంతే. కనకమరాలు మంచిగా ఏ స్మెల్ వస్తుంది చూడనా? వద్దులే బాబు, వద్దు. ఇప్పుడు ఈ స్మెల్ కంటే ఈ స్మెల్ ఎక్కువైపోతుంది. చెప్పమ్మా స్టోరేజింపు అప్పుడు పూలు నువ్వు మొత్తం అందరికి కింద నుంచి పెట్టేస్తావు. అందరికి ఎలా పెడతావు? వాళ్ళకి కదా కింద నుంచి తిరిగేస్తావు. సరే, ఎప్పుడన్నా నువ్వు ఏమన్నా పూలను కొద్దిచ్చి ఇచ్చావా? ఒక స్వీట్ ఇచ్చావా? ఒక ఆట ఇచ్చావా? ఏమన్నా శుభం ఏమన్నా చేసావా? నాకు రంగు పిల్లలకి ఇస్తారు, నీకెందుకు? నాకు 500 ఇవ్వాలి, ఇచ్చావా? ఇవ్వలేదు. 26 సార్లు తిప్పాను హైదరాబాద్ అంతా. ఏంటి మరి చెప్తాను, కటింగ్ అయిపోతుంది. నువ్వు ఇస్తే ఇచ్చేవని చెప్తాను, ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్తాను. మరి బండి మీద శరణబాబు ఆఫీసులో కట్ చేసుకోవాలి. ఏదేమైనా ట్రోలర్స్, నా శత్రువులారా, నా మిత్రులారా, నాకు పాపం వీళ్ళిద్దరికి శత్రువులు, భరత శత్రువులే కదా. కులం పంచాయతీ, జాగ పంచాయతీలు, ఏదో యుద్ధము చేసే మీరందరూ బీ రెడీ. ఇక్కడ నుంచి మీకు కంటెంట్ వస్తుంది. ఎందుకంటే సోదరులారా, మీరు అందరూ నేను ఎందుకు ఈ ఇంటర్వ్యూ కూడా వేసిన ఐడియానే లేదు. జస్ట్ అమ్మ నా కోసం వస్తే అన్నం పిలిపించి శరణబాబు ఆఫీస్ లో కడగలాడితే రేపు నుంచి అన్ని ఇంటర్వ్యూలే. అయితే ఎందుకంటే పాపం మీరు చెకులు మాట్లాడుకుంటే రేపు సచ్చే వస్తున్నాడు యూట్యూబ్ కి, తెలుసా? ఇంటర్వ్యూకి మొదలైందే లేదా? ఎక్కడ అడిగడితే అక్కడ సంకనాగిపోతుంది. అదే మరి ఎక్కడ సంకరాకపోయింది చెప్పండి ఒకసారి. చరణబాబు పుట్టింటి కూడా ఆపద వల్ల వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారు పోయాడు కాబట్టి వెళ్ళాడు. అంతే అందరూ ఉన్నారు, లేకపోతే వేసేద్దాం గట్టిగా. అవన్నీ రూమ్ లో మళ్ళీ ఫిట్టింగ్. అదే రూమ్ కెళ్ళి మా రూమ్. అలాగే. ఏదేమైనా అమ్మ కనకమరాలు ఇవే ఉన్నాయి. ఎప్పుడైనా కొనుక్కొని ఎప్పుడైనా మల్లెపూలు కొనిచ్చాను ఆయన, ఎప్పుడు కొనివ్వలేదు. ఈ మహానుభావుడు కూడా ఎవరు కొనివ్వలేదు, ముస్కాన్ గానీ ఎవరు కొనివ్వలేదు. కాబట్టి ఆయన కూడా నేనెందుకు తెల్లసీర కట్టుకున్నాను, మల్లెపూలు పెట్టుకుని ఆనందించాలి కదా. ఉన్నాడు కూడా పోయాడు. ఎవడు తెల్లసీర కట్టుకున్నాడు. తెల్లసీర అంటే ఇది తెల్లసీర, ఇది ఏంటిది? ఇది నాకేం కనకంబరాలు ఏంటివి? మెల్ల పుత్రులేంటివి? ఈ పని ఎప్పుడు ఎదటోళ్ళకి గీసేయడమే పని. సరే, ఫైనల్ గా ఏదో ఒక సామెత ఉంటది కదమ్మా, తిరిగి లాస్ట్ సొంత ఓటుకు చేరాలి. ఎక్కడికి ఎన్ని దేశాలు వెళ్ళిపోయినా నువ్వు మళ్ళీ వైజాగ్ విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి తగులడిపోతావు. లాస్ట్ కి ఫైనల్ గా ఫ్రెండ్స్, నేను కూడా చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ తోటి వెళ్ళినా. కొంచెం నెల రోజులైనా ఫ్రీ అయినా, ఎందుకంటే నేను నటించలేకపోతున్నా కెమెరా ముందు కూడా. అంత ముందు నటించడం కానీ నటించలేకపోతున్నా. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. ఎందుకంటే నా తండ్రి లేడు, అంతకుముందు మా నాన్న మీద ఏదో అబాడం మీద మా నాయనుడుగా చూసుకుంటాడు పో పెద్దోళ్ళు. ఇక ఆయన లేడు, అట్లో ఇట్లో ఏదో ఒకటి చేసుకుంటాడు. కానీ ఆయన లేడు. ఆయన తర్వాత నేనే ఇప్పుడు అన్ని తండ్రి పొజిషన్ నాదే, అంతా నాదే కాబట్టి కొంచెం బాధ్యతలు ఎక్కువ పెరిగి అడిపోయినా. మళ్ళీ పెద్ద కొడుకు మీదే పడుతుంది. ఇక చాలా బాధలు ఉన్నాయి నాకు, మనసులో బాధ ఉంది. నేను కూడా ఎటన్నా పోయి గట్టిగా పోయి ఏడవాలనే ఉంది, కానీ పరిస్థితులు అనుకూలిస్తలేవు కాబట్టి ఎటు పోతలేను. అందుకోసమే పాపం నా వల్ల వాళ్ళు బ్రతికిరు, వాళ్ళ వల్ల నేను బ్రతికినా, వాళ్ళతో వాళ్ళ మీద నేను రూపాయి తిన్నా.
ఆయన వల్ల సంపాదించిన ఈమె వల్ల సంపాదించిన ఓ రూపాయి నా ఖర్చుల మందమన్నా నా పాకెట్ మనీ అని వచ్చింది వాళ్ళతోటి. నా వల్ల ఎంత వచ్చిందో ఎంత రాలేదు ఇక భగవంతునికి వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పటి నుంచి అయితే నాకు ఇప్పుడు మేము అదే కదా మరి ఏదో ఆధార్ చూపించమనే కదా కోరుకోరు వచ్చాం మరి. అదే. సో ఫైనల్గా మంచిగా మాట్లాడుకుంటాం. ఇక్కడ నుంచి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టే ప్రయత్నాలు చేయకండి. బ్యాడ్గా మాట్లాడినా బ్యాడ్ ఏదైనా చేస్తే పెట్టుకోండి, మీ ఇష్టం, మీ కర్మ. కానీ ఈ ఇంటర్వ్యూ అయితే ఇట్లా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. అన్న ఎట్లుంది లైఫ్? నిజం చెప్పు. తినడం తాగడం పడుకోండి. ఎట్లా ఎట్లా ఎలా ఉంటుంది అడిగితే మా పిల్లల లైఫ్ ఎలా ఉంటుందో మాకు అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. నా మళ్ళీ నువ్వు కొట్టకో, నేను మగోళ్ళు లేకపోయినా హ్యాపీ బగల ఆడవేంటి అంటా ఉన్నది. మరి నేను చూడ ఫస్ట్ నైట్ పెళ్లి కూతురులో ఉన్నాను. రోజు అవుతాయి. రోజు అవుతాయా? ఇక్కడ ఎక్కడ కర్రలేదు. షూట్లు ఓకే. రోజు అయితే ఇలా ఎంచుకుంటాను. అదే షూట్లు అయినా సరే రోజు దొరికితే బాగానే ఉంటాను. రోజు దొరికే కదా నేను ఇలా ఎడుతున్నాను. మళ్ళీ చరణబాబు పెట్టు 500 ఇచ్చిన చాలని వచ్చేది. ప్రార్థన చేయవస్తారు. నేనేం ప్రార్థించాను, నాకు లేదంట, ఇంకో మొగుడు రాక లేదంట చెప్పేసాడు. రోజు మిమ్మల్ని అమ్మనాబుతులు తిట్టేటోళ్ళు ఎడిపోయారన్నా కలుపురా మాట్లాడుతురా? ఏమి లేదు. జగన్ పోయాడు, వీళ్ళు పోయాడు. మళ్ళీ రాజకీయాల్లో వెళ్ళకుండా మీరు దీంట్లో పోయాడు, వీళ్ళు అలా పోయారు. ఓకే. ఎవరు ఫోన్ చేయట్లేదు, ఏం కాంట్రవర్సీలు పాపం వాళ్ళ ఛానల్స్ అన్ని అయిపోయినాయి. లేదు లేదు. వీళ్ళందరికీ తెలియని లాజిక్ ఏంటంటే ఒక మనిషిని వీడియోలు ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం అనుకో మాట్లాడుకోవాలి, కంటెంట్ పరంగా ఏదైనా యుద్ధం జరగచ్చు, ఎందుకంటే పబ్లిక్ ఎంటర్టైన్ చేయాలి అంతే. వీళ్ళు ఏం చేసారు, వీళ్ళు చేసిన తప్పేందంటే డైరెక్ట్ మీదకి వచ్చేసారు. అటాక్ వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ కు వ్యక్తిగత దూషణకు వచ్చారు, రెండోది మీదకి వచ్చేసారు. మీదకి వచ్చి కొట్టడాలు తిట్టడాలు వైరల్ చేయడాలు అట్లా చేసేసరికి కంటెంట్ పోతుందన్నా. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా మీరు కూడా లైఫ్ లో గుర్తుంచుకోరు, వీడియో పరంగానే శత్రువు, బయటకు వస్తే మనకేం వ్యక్తిత్వాలు ఏముంటాయి. కాకపోతే వీడియోలో కూడా వ్యక్తిగత దూషణ చేయదు. నేను చేసిన ట్రోలింగ్ ఇప్పుడు గ్యాంగ్ రేప్ చేయాలి ఏమైనా చేసింది. దారుణం అయితే మామూలుగా కాదు. అప్పట్లో పాపం ఊగిపెట్టాడు రాకేష్ బాబు. అమ్మా ఎప్పుడు కొడతావు లక్ష్మమ్మ, ఆమె నేను బతుకుండగా కొట్టు అనేవాడు. అలాంటిది వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు, నన్ను తిట్టారు. సో ఎవరనుకున్నావు మళ్ళీ ఎయిర్పోర్ట్ లో తిట్టడం. అవును, బీర్ సీసా మందు తాగి ఎయిర్పోర్ట్ దగ్గర. ఎప్పుడైనా వ్యక్తిగత దూషణ ఎప్పుడైనా లైఫ్ లో గుర్తుంచుకున్నా అంటే పెద్దోళ్ళు మీరు ఇద్దరు నాకన్నా వయసులో పెద్దోళ్ళు, ఓ తమ్ముడుగానే చెప్తున్నా. పెద్ద పెద్ద అనక మస్తమాను పెద్ద పెద్ద అంటే వచ్చి సంబంధాలు అన్నా అంటున్నా, నిన్ను కాదు నువ్వేడమ్మా, నాకన్నా 3-4 సంవత్సరాలు చిన్న. వచ్చేవాడు కూడా మీరిద్దరికి కూడా నేను పక్కన నుంచి ఉంటే నేనే బాగుంటాను. ఏ బుడబుక్కలు చేరగట్టుకున్నా డ్రెస్ చేసుకున్నా నేనే అందంగా ఉంటాను. ఈ రోజు కూడా చెప్తున్నా, నేను నీకు నాకు గొడవ అవుతుంది అనుకో, నిన్నే తిట్టాలా. ఎందుకు? ఎగ్జాంపుల్ మీ అమ్మను కానీ మీ నాన్నను కానీ మీ పిల్లలు కానీ మీ వెనక ఉన్నటువంటి సంబంధికులను తిట్టదు. అవును నిన్నే. ఓకే. ఇప్పుడు ఈమె తిట్టొచ్చట, ఏమని తిట్టొచ్చనా చెప్పి, ఏమని తిట్టొచ్చు? ముసలిదానా ఇంకా అదే మామూలుగా నువ్వు ముసలిదాను అయినప్పుడు ఇంకేమని తిట్టొచ్చు? కుర్రదానా కనకాంబరాలు ఎక్కడ నీకు మీ తాతల నాటికి తెచ్చుకున్నా, ఆ మెల్ల తాళ్ళు లేదు ఏటా బంగారం, ఇలా తిట్టుకోవచ్చు. అంతేగాని ఏం చెయ్యాలా మింగేయాలా ఏం చెయ్యాలా ఆలోచించాం కానీ మింగడు. ఆయన ఏమని తిట్టొచ్చమ్మా అన్నది చెప్పకో బాబా, ఇంక చెప్పలేము మనం అసలు. అంటే బుడబక్కలోడు, దొడ్డికాయలోడు, ముసలోడు చెప్పకూడదు. లేకదంటే నాకు తెలియదమ్మా, నువ్వు ఎప్పటి నుంచి ఎందుకు ఎట్లా ఎట్లా నా మనిషిని చూస్తే చెప్పేస్తా. నా జాతకం మనిషిని చూస్తే నేను చెప్తాను. ముగ్గురితో అంటే మనిషి వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరితో వేరు అని చెప్పారు ఏంటి? నేను చెప్పాను ఎప్పుడన్నా? ఏంటి చెప్పడం? నేను చెప్తున్నాను మనిషి జాతకం చెప్తున్నాను. రోజు కూర్చొని నిజంగానే ఒకసారి అక్కమ్మా నేను చెప్తున్నాను కదా, దగ్గరికి వెళ్ళిపోయాను నేను దీని దగ్గరికి వెళ్ళి అంటాం తప్ప ఎక్కడికి వస్తున్నారంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్తారు? రోడ్ మీద వెళ్తారు టీ తాగడానికి. 12-1 గంట టీ తాగి నీకు టీ ఇచ్చేసి భోజనంకి వెళ్తారు. బిల్డప్లు వద్దమ్మా. మనం 4ంటికి అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా అత్తుకుని ఉండేవాడు, ప్రేమగా లవ్ చేసి ఉండేవాడు, వాడు తెలిసిపోతాడు. తెలుసా? నేను అదే చెప్పాను. ఇంకేంటి మళ్ళీ ఇంకోసారి చెప్పను. చెప్పని చెప్పండి. ట్రైల్ రోడ్ ఏం చేయాలి? అలాగే ఆ వీడియో తీస్తావు ఎప్పుడన్నా?
అన్ని తెస్తాడు సార్ నువ్వు రెడీగా ఉంటావు ఊరికి ముందు మీరు చూపించాడు కదా నాకు అన్ని తెలుసు నాకు దొరకడు నేను పబ్లిక్ గా చూస్తున్నాను నాకు ఎవ్వరు నోరు తెలుసు శరణ బాబు నాకు ఏదో పెళ్లి చూడు ఎవడో కొన్ని 50 ఏళ్ళు 45 ఏళ్ళు ఎవడో కొన్ని చూడు అని చెబుతున్నాను మరి ఎవడో చూడు నేను అదే ఇప్పుడు ఇగో మీరందరూ ప్రేక్షకులారు మీ దాంట్లో ఎవరైనా ఉంటే లక్ష్మమ్మ పెళ్లి చేసుకుంటుందట, పెళ్లి చేసుకుంటావు ఉంచుకుంటావు ఎట్లమ్మా? పెళ్లి చేసుకుంటాను. ఓకే సహజీవనం చేస్తాను ఇప్పుడు కోరుకుంటున్నాను, రెడీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు భయం అనేది ఉంటుంది, తోడు అనేది ఉండాలని ఇప్పుడు కోరుకున్నాను. రెంట్ కూడా కట్టలేకపోతున్నాను చెబుతున్నాను ఉన్నమాట. తప్పే ఉన్నది అది. ఇప్పుడు నీతో సహజీవనం ఉంటానికి ధైర్యం చేయాలి. అది వచ్చే వాళ్ళు అందరూ అడిగిపోతున్నారు, కొట్టేస్తుందిరా బాబా అంటారు. నేను అసలు కొట్టను. రాకేష్ మాస్టర్ ఎలా చూసుకున్నాను రామ గాని అసలు ఆయన 60 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద దింపాను. అలాగే చూసుకుంటాను. మరి ఎందుకు రాడు? నాకు ఏం తక్కువ నాకే అర్థం అవ్వట్లేదు. సరే సీరియస్ మ్యాటర్కి వెళ్దాం. ఎట్లుందన్న లైఫ్, ఎట్లుంది ఏంటి పరిస్థితి? బాగానే ఉంది. బాగానే ఉంది. ఇలాగా హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాలైనా ఆల్మోస్ట్. ఇంకా దగ్గర ఈ ఆగస్ట్ వస్తే అవుతుందా? ఆగస్ట్ కాదు, మన అక్టోబర్ వస్తే అవుతుందా? ఎప్పుడు అక్టోబర్. 2 సంవత్సరాల్లో ఏం చేసావు, ఏం సాధించావు హైదరాబాద్? ఏమీ లేదు, మామూలు అలా టైం పాస్ అయిపోయింది. 2 సంవత్సరాలు ఫ్యామిలీ అంత మంచి సెటిల్డ్ ఫ్యామిలీ, నీది బ్రిలియంట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నువ్వు ఒకటి ఇట్లా అయిపోయినావు, పెళ్లి చేసుకో ఇంకా మరిగా. అయ్యో అందరూ అనుకుంటారు కదా, అందుకే చెప్పాడు. నిజంగా వాస్తవం. ఇప్పుడు 43 ఇయర్స్ 44 ఎందుకు 35? మొన్న ఎస్ఐ చెప్పాడు కదా, నువ్వు గుండగేసి నేను రంగు వేసుకుంటా, నీ వయసు ఎంత 60 ఉంటాడు. నేను ఇప్పటికీ లైఫ్ లో మర్చిపోలేను అసలు డైలాగ్. అలాగే ముసలితో కూడా అన్నాడు, లక్ష్మమ్మకి 65 ఉంటే ఏదో మాట్లాడి ఎందుకని మౌనంగా ఉంటాను ముసలుడు అన్నాడండి ఒక ఆయన. అంటే లక్ష్మమ్మకి 65 ఉండే, మరి 16 ఏళ్ళు నీకు, నాకు 65 అయితే తప్పు కదా మళ్ళా అంటాం. నాకు మా కోపం వచ్చేసింది వాళ్ళ జీవితంలో. నీకు వీక్నెస్ ఎన్ని? 2 ఏమి? ఏంటి? 80, 65. 80, 65. మరి నీకు 16? నీకు కరెక్ట్ గా 65 సంవత్సరాలని ఎస్ఐ చెప్పాడు. మాట్లాడద్దు మాట్లాడద్దు నన్ను అన్నాడు. మరి నేను కరెక్ట్ గా చెప్పాను, ఆయన నన్ను ఏమన్నా అన్నాడా? మరి నేను ఎందుకు అన్నాడు? నాకు ఆవిడ అమ్మమ్మ ఎందుకు? ఎవరు? నేను ఎలాగ అమ్మమ్మనే నానమ్మని. నేను అంతే. మీ పక్కన కూర్చుంటే నాకు ఇలా అవతల పోతున్నా. అయితే ఈ విషయం పోను కానీ కొట్లాడలేదు మీ కానీ. సరే ఏదేమైనా సరే అమ్మ, ఎందుకు జూనియర్ ఆర్టిస్ట్ మెడల్ పట్టి నువ్వు రాణిస్తలేట? అయ్యో ఇదో ఫిట్టింగ్ నన్ను రానివ్వట్లేదు. యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఫేమస్ ఉండగా మళ్ళీ మీరు దీనికి ఎందుకు వస్తున్నారు? వీళ్ళు నోర్లు కొడతారా అంటారు. మరి నా కార్డు నెంబర్లు 724 వాళ్ళ నోర్లు నేను ఎందుకు కొడతాను? నాతో పాటు వాళ్ళు కార్డు నెంబర్లో వస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్తున్నాడు. పెద్దోళ్ళతో చెప్పాను, స్వామి గౌడితో చెప్తే కాదమ్మా నువ్వు యూట్యూబ్ లో చేసుకుంటున్నావు కదా తల్లి, అందుకని వాళ్ళు తీసుకెళ్ళటం లేదంటే మరి అంతా నా కార్డు డబ్బులు ఇచ్చేయండి, నేను పెద్దగా తీసుకుంటాను 10,000 పెట్టి అన్నాను. వద్దురా పొద్దున శుభ్రంగా మంచిగా కట్టుకు రా అన్నారు. 2 రోజులు చెబుతారు, మళ్ళీ 3 రోజులు ఉష్ 60, 50 అమ్మ నువ్వు నప్పో 20 లేదు. మనం కంప్లైంట్ ఇస్తే ఏమంటున్నారు? స్వామి గౌడితో కంప్లైంట్ ఇస్తే ఆవిడ రిచ్ అని మానేస్తామంటారు. 2 బస్సుల్లో నన్ను రిచ్ అంటా నేను. మరి రిచ్ తీసుకెళ్తారు, మాసు తీసుకెళ్తారు. ఆఫీసులో నుంచుంటాను, వీడియోస్ తీసుకుంటాను, ఇదిగో నా బతికి ఇదిగోనండి అంటారు. ఒక పక్క కూతురు మాట్లాడదు. మరి నా తమ్ముళ్ళు మాట్లాడు, నేను రోజు ఆమె చూస్తాను, నన్ను చూస్తాను, వాకింగ్ చేస్తాను, అదే చంద్రం. మరి నేను ఎలా బతకాలి? నేను చావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక రోజు వచ్చి నన్ను చిచ్చి కళ్ళు మూసుకుని అందరూ నన్ను ఏ పని ఇవ్వట్లేదు, చిన్నపిల్లలు కానీ భార్య భర్తలు కానీ వంట చేస్తాను, కుకింగ్ ఎవ్వరు ఇవ్వట్లేదు, నా బతుకు వేస్ట్ అని ఒక లెటర్ రాసేసి ఫస్ట్ కారణం వీడి చేత చచ్చిపోతున్నాను, లెటర్ రాసి చచ్చిపోతాం అనుకున్నాను. మళ్ళీ నా మనవాళ్ళు బాధపడతారు, అయ్యో అమ్మమ్మ ఎంత మంచిదని నువ్వు ఎందుకు చేస్తాం, మేము లేవు ఆమె మ్యారేజ్ అయ్యాక మేమే తీసుకెళ్తాం అన్న మాటలు మళ్ళీ గుర్తొస్తాయి, మళ్ళీ బతుకుతాం. నైట్ ఈ మధ్యన ఇయ్యే కల్లో, అందుకే ఏదో తోడు కావాలని మనమరాళ్ళకి పెళ్లి తీసుకెళ్తారు. మీది చెప్పేసాను అనమాట. మనవరాలు పెళ్లికి వస్తుంది, నాకు తోడు కావాలి, తోడు కావాలని నేను కోరుకుంటున్నాను. దేనికమ్మా? అంటే 7 పిల్లలు అలా ఆడించాలి కదా. నాకు పిల్లలు పుట్టడానికి పిల్లలు లేరు, గర్భం తీసేది. ఇంకా పిల్లలు పుడితే ఇంకనే నేను మొగుడే ఎక్కలేదు. మీతో 2 దెబ్బలు ఏం తీసుకుంటే నాకు కడుపు వచ్చేస్తుంది, అప్పుడు పిల్లలు పుట్టేస్తాడు. మీకు వెళ్తే కదా నీకు అదే వచ్చింది. చెప్పండి. అంతే మరి, పడాలంటే దేవుడు ఇవ్వాలంటే అంతే. అది అసలు అవితే కదా నాకు కాటానికి. సంచి సిల్లడిపోయింది కదా.
నా సెల్లి ఏమీ పడలేదు, గర్భం తీసేసారు. అప్పుడు ఏదో తేడా వల్ల గర్భం తీసేసారు. అతికెత్తా ఉంది కదా 20 సంవత్సరాలు అయింది. ఏంటి నెలలకి అతికెత్తా ఉందా ఏంటి గర్భసంచి ఖర్చుంచా? ఇంక నిన్న వాళ్ళు జోడించి కొడతారు. కొట్టి అమ్మ ఒకసారి లక్ష్మమ్మ పెన్షన్కి వెళ్ళినప్పుడల్లా అతికిచ్చిన డబ్బులు తెచ్చుకుంటా ఉంటా. ఏం అతికిచ్చిన డబ్బులు? గర్భసంచి అతికిచ్చిన ఏమో మరి నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడతావో నాకు తెలియదో. మరి అక్కడ చెప్పారు మొత్తానికి ఎవరో చెప్పారు. అదే చెబుతున్నాను నేను పింఛనీకి వెళ్తాను, తప్పులేదు, నా రూమ్ చూసుకుంటాను, అందరిని పలకరింతాను, హ్యాపీగా. పక్కన ఉన్నప్పుడు ఇలా అనకూడదు అంటే మరి అలాగే అంటారు. నేను ఎవరిని ఇలా అన్నాను. ఏ ఉద్దేశంతో నేను చూసినా వాళ్ళు ఒక తండ్రి అన్న తమ్ముడు భావాలతో నాని అంటారు. ఏజ్ కుర్రోళ్ళందరూ నాని అని పిలుస్తాను, పేరు పెట్టి కూడా పిలవను అసలు. ఇదేంటి నా పేరు అదే, నాకు వద్దమ్మా, నాకు బిడ్డంటాడు నాని అంటారు, చిన్న అంటాడు, అంతే. మీలాంటి వాళ్ళు అంటే పేరు. ఏమైందమ్మా ఈ లెఫ్ట్ కు ఏదో కడమేసిన రైట్ సైడ్ గాజులేసిన ఇదే ఇస్తాయమ్మా? ఇది వెండిదమ్మా, ఇదేమో బంగారం. అది రాకేష్ మాస్టర్ అప్పట్లో దిగిపోయినా అని చెప్పి అన్ని నా డబ్బులు పెట్టినమ్మా, అన్ని నా డబ్బులు కొనే పెట్టినాయి. ఒక ఆన్లైన్ పట్టుకెళ్ళినా నాయే పట్టుకెళ్తాను. అది మెడలో ఏదో పోయింది. నేను కొన్నదే, నేను పెట్టుకున్నది అమ్మ నాకు ఒకటి అనేవాడు, ఒకటి చేంజ్ చేసేది. కాలికి పెట్టాలి కూడా అమ్మ నాకు వెండి అనేవాడు, అమ్మ నాకు చైన్ అనేవాడు. నాకు ఎస్ఆర్కే రాయించేసి అంటే 3,000 4,000 ఖర్చు పెట్టాడు. మరి ఇదేమవుతుంది? అది కూడా బంగారం. ఇగో తాడు, నా తాడు 3 గాజులు తాడు ఒక ఏజెంట్కి ఇచ్చానమ్మా. ఇదిగో భజన చేస్తున్నాను. చిన్నది 2-3 ఉన్నాయి. ఓ చైన్ అడిపోయి, ఓ చైన్ ఇక్కడ పడిపోయి దొరికింది తెలుసా? అది పడిపోయింది ఒకటి. ఏమి ఇప్పుడు పోయింది కూడా తెలియదు నాకు, ఎక్కడ పడిపోయిందో కూడా తెలియదు. మార్నింగ్ చూసుకున్నా, అయిపో వద్దని చైన్ అంటే ఎక్కడ నెలకను వదిలే, మనకు రుణాలు నేను ఉంటావంటే పుల్లగా వెళ్తాను. అక్కడ నువ్వు ఉంటే ఉన్నానంటే నేను వచ్చానంటే ఒక అన్నం ఉంటది. నువ్వు తప్పుల్లో ఏడవు కదా, నేను అలా ఎప్పుడు తీసుకోలేదు. అది తీసేసుకుంటా. ఇక్కడేమో అమ్మ నాన్న, ఇక్కడేమో మన చెప్పాయి ఏంచి. ఎందుకు రైట్ సైడ్ అటెండ్ చేయలేదమ్మా? అది షో, అది అందం, స్టైల్. ఓన్లీ సింగిల్ హ్యాండ్ అంతే అంతే. ఎట్లున్నారా పిల్లలు? ఎట్లున్నారు? తమ్ముడు అందరూ బాగున్నారు. అమ్మాయిలు బాగున్నారు? అందరూ మమ్మీ అందరూ బాగున్నారు. పిల్లల పెళ్లి చేసుకుంటే కదా పిల్లలు పుట్టాను. మా తమ్ముడు పిల్లలు కూడా మా పిల్లలు. నా పిల్లలు నీ పిల్లలు అంటే ఇప్పుడు చంద్రబాబు కొడుకు నా కొడుకు అంటే అయిపోతాడా? మరి ఎలా అవుతాడు? తమ్ముడు పిల్లాన్ని పుడితే అలా వరుసలు అన్ని ఉంటాయి, అన్ని అవసరం. నీ పిల్లం కడుపు పుట్టింది కొడుకు అంటే నమ్ముతాయి. ఏంటమ్మా వీడికి పెళ్లి సంబంధాన్ని చూసాననుకో, వాళ్ళు జోడు తీసానని కొడతారు. ఎందుకా? ఏ వందం ఉన్నదమ్మా చెప్పు ఒకసారి, చెప్పు ఒకసారి. అయ్యయ్యా అసలు కోరుకునేది వాళ్ళే, మరి అదే ఉండదు. ఇంకా నైట్ మేము కొడతారు, పగలు చూస్తే రాత్రికి వెళ్ళగొత్తాడు. లాస్ట్ లో మంచి ట్విస్ట్ ఇస్తాను కానీ నాకా ఆడియన్స్ కి. అయితే నేను ఏంటంటే ఎవరికి ఆశ చేసి ఆశపడను, నా కష్టంతో బతకాలి అనుకుంటాను. కానీ దేవుడు మరి ఎందుకు ఒక ఇంట్లోకి వెళ్తే వాడు ఏమన్నా దీన్ని కన్నేస్తాడని మానిపించేస్తున్నాడో తెలియదు, ఎందుకో తెలియదు. కుకింగ్ చేస్తాను అంటున్నాను, చిన్నపిల్లలు చేస్తాను అంటున్నాను, చూస్తాను అంటున్నాను, ఒక భార్య భర్తలు వంట చేస్తాను అంటున్నాను. వాళ్ళు చూసి అమ్మ అడ్వాన్స్ కూడా వేసేస్తాం, ఫోటో పంపడండి. అయ్యి బాబు మీరు సెలబ్రేట్ అండి, అయ్యి మా ఇంట్లో ఎలా చేస్తారు అంటున్నారు. ఏం చేయండి చెప్పు మరి. ఏదో ఇంటికి పని మీద 2 రోజులు చేసిన తర్వాత 3వ రోజు నువ్వు అని చెప్పి పంపించేసారు. వెళ్ళాను పుట్టపర్తి వెళ్ళాను, 20,000 జీతం. 2 రోజులు చేశాను, 3వ రోజు బట్టలు ఆరేస్తాను. నా బట్టలే, ఆవిడ బట్టలు కూడా కాదు, పని మనిషి. నేను ఓన్లీ వంటే చూసుకుంటాం అంతే. వెళ్ళాను ఇలాగ బయట బట్టలు ఆరేస్తున్నాను. పై నుంచి అయిపోయి లక్ష్మణ్ ఓ 2-3 దిగిపోయారు. అక్కడ దిగిపోయి సెల్ఫీలు దిగారు. ఈ లోపల ముసలోడు చూసాడు, మా ఇంటి ఓనర్ ఫోన్ కొట్టేశాడు అమెరికా. ఏమో ఇవి బయటకు వెళ్తే అందరూ సెల్ఫీలు దిగారు. ఏంటి అంటే ఆయన నాకు ఫోన్ చేశాడు, ఏమన్నా ఇలా యూట్యూబ్ లో చేస్తాను, లాస్ వచ్చిందండి 3 లక్షలు 2 లక్షలు కొట్టేసుకుంటున్నారు, అందుకే వచ్చారంటే. మళ్ళీ ముసలోడితో ఏం చెప్పాడో మనకు తెలియదు. అమ్మ బట్టలు చదువు అన్నాడు. ఇదేంటంటే 3 రోజులే కదండి అంటే, 3 రోజులు మీకు డబ్బులు ఇచ్చేస్తానమ్మా, మేము వెళ్ళిపోతున్నాం ఎక్కడికొని అన్నారు. అబద్ధం. ఈ సెలబ్రిటీ ఇంట్లో చేయటం ఏంటి అనుకున్నారు, ఏ ఉద్దేశం అనుకున్నారు మనకు అనేసి పంపిస్తారమ్మా. ఇగో మొన్న 3 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తాను అన్నారు. ఫోటో పంపన్నారు. ఓరి నాయనో తప్పమ్మా, మీ చేత పని చేయించుకోకూడదమ్మా అన్నారు. ఏమండి లాస్ట్ లో ఉన్నాను సార్ అంటే వద్దమ్మా అదృష్టం అన్నారు. లేకపోతే వాళ్ళని రేపు చేసేస్తాను, అదృష్టం బాగుందా అంటే. ఇంకోటి నేను వెళ్ళినా, ఇప్పుడు మొన్న వెళ్ళింది ముసలోళ్ళే, మామూలు ఫ్యామిలీ అయితే నాకు లైన్ ఇస్తాను మార్పించేస్తారు. నా మొగుడు అయ్యబాబో లక్ష్మంతో తిరుగుతాడు అన్నది వాళ్ళు ఆలోచించేస్తారు. అయ్యబాబో ఇది నా మీద అందంగా ఉన్నదమ్మా, నా మొగుడు తగ్గ అంటే పిల్లలు మార్పించేస్తారు. తగ్గింది కొంచెం తగ్గింది అంటే తగ్గలేదు, ఇట్లాంటి ఆలోచనలు చేస్తలేదు, మంచిగానే ఉంటున్నాను. ఫిట్టింగ్ ఇది
అన్నీ ఉన్నాయి లాస్ట్ కలిసాడు మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందండి. ఎవరిని రేపు చేసేసాడు నన్ను వాళ్ళ ఫిట్టింగ్లు పెడతాను నాకు ఎప్పుడో తెలుసు. వాళ్ళు మంచిగా ఉన్నారా అంతే, ఎవరి బతుకు రాలే. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇలా కలవరు. అది మీరు యూట్యూబ్ లా మొన్న రాగా నీకు ఈ కొంతమంది ఉన్నారు కదా నీ దోస్తు కర్పూరం కర్పూరమా వెలిగించేస్తాడు దెబ్బకి కరిగిపోతాడు తొందరగా కరిగిపోతాడు. మళ్ళీ అది అక్కడికి వెళ్ళి కరిగిపోతా ఉంటా అత్తమానికి. నిన్నే కదా నేను వెళ్ళింది. అంత ముందు అంటే నాకు మే నెలలో నాకు ఆరోగ్యం బాగాలేదు. కేక్ అంటే నాకేటానికి వెళ్ళిపోతావు. అలాగే అంటున్నాడు, కేక్ అంటే పట్టుకుపోతుంది అమ్మ అంటున్నాడు. పిచ్చి పిచ్చి నాటకం ఏంటంటే ఏమో మన పుట్టినరోజు ఈ ముసలైన వెళ్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మమ్మ అన్నాడు. మంచి డ్రెస్ వేసుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు పుట్టినరోజు అంటే నాకు కొంచెం కేక్ మొక్కుతే అమ్మ అన్నాడు. 80 సంవత్సరాలు అయిపోవు అంటే మనకి మనసు ఎలా ఉంటుంది, తేవాలనిపింది కదా. అమ్మ కేక్ మొక్కు తీసుకో అన్నారు. స్వాతి నాయుడికి నేనే కేక్ ఇచ్చాను, ఇంకో వాళ్ళకి కేక్ మొత్తం నేను ఇంత మొక్కు తీసుకున్నాను. ఇంత తీసుకుని అటు ఇటు చూస్తే అక్కడ పేపర్ ఉంది. ఇలా పేపర్ తీసి లోపల ఈవిడ గారు నువ్వు పెట్టేసింది ఒకటి చచ్చే కాదు, ఆవిడ బ్యాగ్ లో పెట్టేసి నా మొక్క నేను దాచుకుంటాను, నీకు సంబంధం ఏంటి అని లక్ష్మమ్మ పెట్టేసుకుంటున్నావా బ్యాగ్ లో అన్నాడు. ఓరి బాబా నాది ఎప్పుడు ఎదగోలమ్మా ముసలోడు అడిగాడమ్మా. ఆ ముసలోళ్ళు ఎవరా అంటున్నాడు. మళ్ళీ 80 సంవత్సరాలు ఎవరు మంచోళ్ళు మళ్ళీ 80 ఎలా పెట్టుకుందని చెప్పి సరే అని వీళ్ళందరూ అలా అంటారని మొక్క పెట్టేసుకుని బ్యాగ్ లో పెట్టేసి వెళ్ళగానే ఇస్తే పాపం ఆయన ఎంత ఆశతో తిన్నాడో చెప్పలేదు. తప్పు కదా, మా పెద్ద అయిన కదా, మన తండ్రులు అంటే అయినా మరి ఆయన తింటే సంతోషమే కదా. అది అందరిలో కూర్చున్నాడు, కేక్ పట్టుకుపోయావు అని అడుగుతున్నాడు. మరి ఇంత కేక్ ఉన్నది నేను ఎక్కడ పట్టుకెళ్ళానంటే లక్ష్మమ్మ నువ్వు పట్టుకెళ్ళిపోతే అని ఫ్రిడ్జ్ లో పెట్టి అన్నాడు. నన్ను అలా వెళ్ళిచ్చేసి స్వాతి నాయుడు కూతురికి ఇంకెవరికి పెట్టేసాడు. ఇప్పుడు మనము అందరం కలవక 6-7 నెలలు అవుతుంది. అవును అవును. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎప్పుడు కూడా లక్ష్మమ్మ వేసుకో, లక్ష్మమ్మకి వెయ్యి, అమ్మకి వెయ్యి అంటారు ఒక ఉద్దేశంతో. అక్కడ కూడా కళ్యాణ గారు కూడా పప్పులు ఏవో అంటారు, అవి ఎగ్గుస్తుంటాయి లోపల, అవి తెస్తే లక్ష్మమ్మ కూడా వెయ్యి అంటారు. ఎందుకు? ఆవిడ ఒక పెద్ద ఆవిడ రెస్పెక్ట్, అయ్యో లేడీ అన్నట్టుగా నన్ను వేస్తే ఇంక వీళ్ళందరూ ఏడుపులు. ఆవిడకి ఇంకోటి ఎక్కువ వేసేసారు, ఇంకోటి ఎక్కువ వేసారు. ఇంక ఈయన ఉంటే మొత్తం పేద చూపులే. తినేస్తావా అరుగుతుందా అంటాడు ఈయన. ఫోన్ చేస్తుంటారు మిమ్మల్ని అదృష్టం నా ద్వారా పట్టిన అదృష్టం ఎంతమంది బతికిరు. అది నేనే మాట్లాడలేకపోయినా చేయొచ్చులే మంచి. కానీ ఎప్పుడు కూడా మంచోడు అంటారు. సరే బాబు నా బిడ్డలు అంటూడండి, నేను ఏం అనలేను. ఇలాగ ఛానల్ ఎవరైనా ఉంటే వెళ్ళి చేస్తున్నారు, నేనే వెళ్ళాను ఒకసారి. అప్పుడు అన్నారు మీరు కొడుకునే అడగండి అంతేగాని నా దగ్గర రాకుండా. ఎందుకంటే మీ మీద మిమ్మల్ని మీ కడుపు కొట్టి బతికేంత బతికైతే చీప్ లేదమ్మా, లేదు మంచోడమ్మా అబ్బాయి వద్దు, ఏమన్నా లస్కులు ఉంటే కానీ అడుగులు వెళ్ళి అన్నారు. ఎట్లుందన్నా నీకు అంటే మాట్లాడు మీ ఇద్దరు అంటే ఊరికి కాంట్రవర్సీలు కొట్లాటలు ఫైటింగ్ స్క్రిప్ట్లు ఇవన్నీ వద్దు. వాస్తవానికి ఇప్పుడు దాదాపు ఒక అక్టోబర్ 2 సంవత్సరాలు కదా నందన్న, నువ్వు ఒక నిమిషం సైలెంట్ ఉన్నామా? హైదరాబాద్ నీకు ఏ రకమైన అనుభవం నేర్పుతుందన్నా? ఎవరి పని ఆడే చేసుకోవాలంటే పక్కనోడి పనిలో దూరం, మనకు వచ్చిన పని చేయాలి, రాని పని జోలికి వెళ్ళకూడదు. దాన్ని కూడా తెలుసుకున్నాను బాగా. తెలుసుకున్నావా? మా లైఫ్ లోనా ఎవరిని నమ్మకూడదు. అది ఒక పెద్ద లెసన్. అది ఎవరిని నమ్మకూడదు. ఏమైనా నీకు నీ ట్రాప్ అయిపోయి కొంచెం మనసు కూడా ఖరాబ్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోయినా మధ్యలో ఇప్పుడు ఓకేనా? పర్లేదా? ఇప్పుడు ఓకే, అంత సెట్ అయిపోయిందా? మంచిగా ఉంటున్నావా? ఏ టెన్షన్ లో ఏం పీస్ఫుల్ గా హ్యాపీ. నీకు అర్థమైందా మనం కోల్పోయేంత ఇప్పుడు ఎదుటి వాళ్ళ మెయింటైన్ అదే లక్షల సార్లు అయిపోయినా గొడవ కూడా అయిపోయాయి మన ఇద్దరికి. ఒక్కరు లంజ కొడుకులు మధ్యలో వస్తారు, ఇబ్బంది పెడతారు, కొట్లాటలు పెడతారు, ఫైట్లు అయితే కథలు అయితే. ఫైనల్ ఈ 2 years అమ్మ ఎట్లా కొన్నిసార్లు మా మదర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకపోతున్నాం. ఎందుకన్నా ఈ వీడియోస్ వాటి వల్ల బాగా ఎఫెక్ట్ అయిపోయాను. కానీ ఆ వీడియోస్ అయిపోతున్నాయి, ఫుడ్ లేదు. మరి వాళ్ళకి తెలియాల్సిన వాళ్ళు తెలియట్లేదు. మనం ఏం చేయలేము. నీకు వచ్చిన ఆపర్చునిటీ నీకు అన్నమాట అడుగుతుంది అంతే. ఎక్కడ చీఫ్ పనులు చేయలేము. నాకు తగ్గట్టు జాబ్ సోర్స్ ఇక్కడ లేదు. కానీ బ్రతకాలి, ఇక్కడే ఉండాలి. సపోజ్ ఎవరు 1000 రూపీస్ ఇస్తున్నారు, ఒక వీడియో చేద్దాం అంటే నాకు ఆ రోజు నెసరీ ఉంటుంది కదా. అవును. అవి చేస్తే మళ్ళీ సిగ్గులేదా ఈ 1000 రూపాయల కోసం ఇలాంటి పనులు చేస్తున్నాం అన్నారు. ఎవడు సపోజ్ అలా అని చెప్పి అడుకోలేం కదా. అలా నాకు తెలిసి నేను చేసే వైజాగ్ లో జాబ్లు ఇక్కడ ఎక్కడ లేవు. ఆల్రెడీ నేను సెర్చ్ చేస్తున్నా, ఎక్కడ దొరకలేదు కూడా.
ఈ ట్రైనింగ్స్ అంటే అనుకోకుండా లోకల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు తప్ప మనం ఎవరో బయట నుంచి వచ్చామని మనకి అంతే ఎవరు ఏరియా ప్రిఫరెన్స్ ఉంటుంది కదా ఎవరికి డామినేషన్ ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటారు కాబట్టి మెయిన్ వాళ్ళకి చెప్తారు ఈ ట్రైనింగ్స్ మెయింటెనెన్స్. మనది ఊరు కాదు కాబట్టి మనకు అంత రావట్లేదు. దానివల్ల ఏంటంటే వీడియోస్ ఉంటే చేస్తున్నా, లేదంటే ఈ మధ్య జూనియర్ ఆర్టిస్ట్ కింద వెళ్ళిపోతున్నా రెగ్యులర్. ఇదో ఎవడే తీసుకెళ్ళింది ఒక రోజు అనుకోకుండా, ఫస్ట్ టైం ఎవడే తీసుకెళ్ళింది. ఎందుకంటే కష్టపడడం తత్వం. అదే అదే ఒక రోజు అంతా స్టాండింగ్ లో ఉండాలి. ఇప్పుడు నిన్ను బాగా వాడుకోవచ్చు అన్న. నేను వాడుకుంటే దాదాపు నెలకు 2-3 లక్షలు సంపాదించగలను తెలుసు. నా దరిద్రం ఏంటంటే నాకు ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు, ఆ పరిస్థితులు, ఈ పరిస్థితులు, నా నెత్తి మీద ఒక శని కూర్చుంటుంది. ఏదైనా స్కెచ్ చేస్తామా, అది 2-3 రోజులు చేస్తాం, పక్కన మళ్ళీ పోతుంది, ఆమె పోతుంది, నేను ఏదో ఒక రకంగా అవుతుంటుంది నా లైఫ్ అంతా. అయితే ద వర్స్ట్ సిచ్యువేషన్ ఈ మధ్య కాలంలో, ఈ 7-8 నెలల్లో నీకు జరిగింది ఒక వర్స్ట్ సిచ్యువేషన్ చెప్పాను నాకా? ఇంకో 1 month 2 months లో జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి బొమ్మ చూపించారు. నేను దాని గురించి 4-5 months అలా వెయిట్ చేశాను అనమాట. ఎటు కాకుండా అయిపోయింది, టైం అంతా వేస్ట్ అయిపోయాం. నాకు ఒకసారి సర్వైవ్ అవ్వడానికి ఇబ్బంది అయినప్పుడు కూడా ఏం చేయలేని పరిస్థితి. అందుకే దీన్ని బట్టి ఎవరు నమ్మకూడదు. నేను తమ్ముడు, అన్న అని పిలిచేటోళ్ళు, బాబాయ్ అని పిలిచేటోళ్ళు, వీళ్ళందరూ ఏమన్నా నీకు ఆర్థికంగా సాయం చేశారా? టచ్లో ఎవరన్నా? టచ్లో ఉన్నా హలో పోదు. ఎందుకంటే మనకు కూడా అంత అవసరం లేదు, సరే వదిలేదు. నువ్వు ఎంటర్టైన్ చేయట్లేదన్నా, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే వస్తాయి డబ్బులు. ఇప్పుడు నువ్వు ఎంటర్టైన్ చేయట్లేదు అంటే వీడియోలు చేయట్లేదు, ఎవరిని ఏమనట్లేదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి కామన్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయినా నీకు ఒక మాట ఇస్తా, ఎందుకంటే నీ గుణం నాకు తెలుసు. ఒక్కడ అడగదిని లేవు, ఎవరి దగ్గర అడగలేవు. ఈవెన్ నా దగ్గర అడిగేటోను అయితే నువ్వు కనీసం నా దగ్గరకు వచ్చేటోని. నీకు ఆ తత్వం ఉంటే తమ్ముడు 100 200 అట్లా అడిగే ఉద్దేశం ఉంటే కంపల్సరీ వచ్చేటోనివి. నువ్వు అడగలేదు, అడిగినా 2-3 సార్లు నేను అవైలబుల్ లేను. మళ్ళీ నీకు నీ మనసు ఎంత బాధపడదో ఏమైంది అప్పుడు ఆ టైంలో. కానీ హైదరాబాద్లో నీకు ఒక మంచి బెనిఫిట్ అయింది, నీకు ఉపయోగపడ్డది. దీనివల్ల పర్లేదు ఎంతున్నా ఇప్పటిదాకా నువ్వు ఉన్నావు అనేదానికి ఒక ఆప్షన్ చెప్పు. ఇప్పటిదాకా నువ్వు హ్యాపీగానే ఉన్నావు, ఏదో తింటున్నావు, టైంకి మంచి జరిగింది నీకు అనేది ఏదో. మామూలు ఈ వీడియోస్ అవి ఇప్పటి నుంచి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి చేయడం వల్ల ఏంటంటే కొద్ది సర్కిల్ పెరిగింది అన్నమాట. ఒకసారి 2-3 రోజులు వెయిట్ చేసినా ఇంకో రోజు ఎవరో ఒకరు పిలుస్తున్నారు, సపోజ్ షూట్ ఉందాను వీడియోస్ కోసం దేనికి. అదే బెనిఫిట్ అంతే, ఇంకేయాలి. నీకు ఒకప్పుడు ఫ్యాన్ బేస్ మస్తు ఉంటుండే, ఏడపోయినా నేను గుర్తుపెట్టేటోళ్ళు, నిరంతరం సెల్ఫీలు దిగేటోళ్ళు. బాగా ఎక్కువ ఉన్నారు, పలకరిస్తున్నారు అక్కడికి. అప్పట్లో తిట్టి ఈయన తిట్టి రాకేష్ మాసం తిట్టి ఫేమ్ అయిపోయి ఆ ఫేమ్ కాపాడుకున్నారు. సడన్ గా నువ్వు ఒక్కొక్క రోజు రెంట్లు కట్టలేని పరిస్థితి, చేతిలో డబ్బులు లేని పరిస్థితి, ఎక్కడనో చీఫ్ గా ఆ రోజు వర్క్ చేసే పరిస్థితి, అహము ఈగో దెబ్బతిన్నా ఆ రోజు కష్టపడుతున్నావు. తప్పదు. ఎందుకు దాని మూల కారణం ఏంటన్నా? ఫైనల్ ఏంటి చెప్పిన ఒక మాట. నేనంటే మరీ దిగజారిపోయితే చేయలేకపోతున్నా. అలా అని చెప్పి నాకున్న నెసరీ జాబ్ నాకు లేదు. దానివల్ల సర్వే అవ్వడం కోసం కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయవచ్చు. నువ్వు యూట్యూబ్ చేయొచ్చు కదన్నా? మరి యూట్యూబ్ అంత ఇంట్రెస్ట్ ఉండలేదు, చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఇంట్రెస్ట్ ఉండలేదు. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేయాలి. అదే యూట్యూబ్ చేసుకోవచ్చు కదా. నువ్వు నెలకి 30,000 నుంచి నువ్వు ఎంత తెలుసా సంపాదించవచ్చు నెలకి? నీ మీద నీ ఫ్రెండ్ ఎంత సంపాదించండి? 10 లక్షలు సంపాదించండి అన్న, లక్షల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు నువ్వు లేకపోతే ఛానల్ నడుస్తుంది కాదు కదా. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే, ఒక మధ్యలో ఒక మనిషికి మధ్యలో కమ్యూనికేషన్ పోతే ఇట్లా ఉంటుంది. అందుకే మీరు ఏది తిట్టుకున్నా, ఏది కొట్టుకున్నా, ఏం చేసుకున్నా క్యారెక్టర్ పరంగా యాక్షన్ కట్ మధ్యలో ఉండాలి. అంతే అక్కడ వరకు ఉండాలి. మీరేం చేసిరంటే అది మరి ఎడ్యుకేషన్, నువ్వైతే మంచి వెల్ ఎడ్యుకేటెడ్, నువ్వు ఎందుకు ఎడికి వచ్చిందో మరి నిన్ను స్వతహాగా నువ్వు తాగినప్పుడు కానీ నీ వీక్నెస్ కానీ పట్టుకొని ఆడిరా మరి ఏంటో తెలియదు. కానీ ఫైనల్ గా అయితే కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. డల్ అయిపోయింది. మీకు బాధ అనిపించదు? అట్లా అనిపిస్తుంది. అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందంటే చిన్న వేరియేషన్ ఉంటుంది కదా, బాధ అనిపిస్తుంది. నాకు మొన్న నేను ఎందుకు పిలిపించినట్టే, నాకు చాలా బాధ వేసింది. మొన్న కలర్ లేదు నీ గడ్డానికి, కనీసం ఎంటికల కలర్ లేదు. ఏదో నేను ఇట్లా గెటప్ వేసాడు అనుకున్నా, గెటప్ వేసాడా లేకుంటే ఇట్లాగా అయిపోయిందా అంటే, అరే డబ్బులు లేనట్టునే అనిపించింది నాకు. నేను ఊర్లో ఉన్నా, అరే నేను చూస్తుంటా చెక్ చేస్తున్నాను ఛానల్. ఇప్పుడు అమరాగన కూడా చెక్ చేసిన, ఏం చేస్తుండో ఇవాళ ఎక్కడ నువ్వు ఎక్కడ పోయినావు, ఏం చేస్తున్నావు అనేది నేను వీడియోలో చూస్తాను. ఆమె కూడా చూస్తా కానీ దొరకదా అనేది. ఎవరెవరు వీడియోలో ఎట్టేటో చూడు, స్టేటస్ చూడు తప్ప వీడియోలు చేస్తున్నట్టు కదా. ఈ రోజు కూడా 1 hour క్రితం పెట్టినట్టు ఏదో వీడియో చూసిన, ఈ పనులు చేసుకుంటుండే బతకనిలే హ్యాపీగా అనుకున్నా. ఏదేమైనా నీకు ఒక మంచి అనుభవం దొరికింది హైదరాబాద్. అంటే నేను వీడియో ముఖంగా చెప్తున్నా,
ఏ ట్రాప్లు అయితే నువ్వైతే ట్రాప్లు ఉన్నావు అని చెప్తాను నేను. ఈ రోజు కాదు, డే 1 నుంచి చెప్తున్నా. డే 1 నుంచి చెప్తున్నా. దాన్ని నువ్వు గుడ్డిగా నమ్మకం అనుకుంటున్నావు. దాన్ని ఒక నాకు మంచి జరుగుతుంది, నేను ఈ మాత్రం అని ఉన్నా, నా వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎప్పటికైనా చెప్తా, వాళ్ళు ట్రాప్, వాళ్ళు మంచోళ్ళు కాదు. నేను అంటే నీతో కంపేర్ చేస్తా. మీ రిలేషన్షిప్ ఏందో తప్పు అయితే సారీ అన్న, నీకు కరెక్ట్ కాదు. అంటే నీ వ్యక్తిత్వానికి కాదు, నువ్వు నీ జీవితం పోతుంది. కనీసం ఎవరైనా డివర్స్ ఉమెన్ చేసుకున్నా నువ్వు ఇప్పటివరకు ఒక పిల్లలు పాపలు ఉండేటట్టు ఏదో ప్రాక్టీస్ అయితే ఎద్దుగా రోజు కదా. ఈ బతిలాడు సందులో సాటు అట్ట ప్రాక్టీస్ చేసి ఎప్పుడో కట్టే ఒక 8-9 months 10 months అయిపోయింది. ఫ్రీ ఇప్పుడు ఫ్రీ ఉన్నావు కదా. నేను ఇంకా ఇక్కడ ఉన్నానంటే ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. లేకపోతే నాకు ఆ డిస్టర్బెన్స్ ఉంటే ఎప్పుడే వెళ్ళిపోతాను. డిస్టర్బెన్స్ లో ఫ్రీ ఏం లేదు, నో టెన్షన్స్. అట్లా టెన్షన్ ఏం పడకు. ఏదన్నా ఏం కాకపోయినా నేను చెప్తున్నా కదా, మళ్ళా కలిసినామంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. లక్ష్మమ్మ వచ్చింది పాపం, ఇంటికి వచ్చి మాట్లాడి ఇంతసేపు వచ్చిందా పెళ్ళికి? లేదు ఇట్లా మాట్లాడడానికి వచ్చి ఇక నేను అందుకే నువ్వు గుర్తొచ్చినావు. ఇక నేను కూడా అనుకున్నా ఏంటంటే యూట్యూబ్ నీ బతకని అన్న నేను. లేదు నేను సంపాదించాలి. ఎందుకంటే నా ద్వారా నా దగ్గర పనిచేసి నేను ట్రై చేసి యూట్యూబ్ అంటే ఏందో చూపెట్టి నేను వాళ్ళు ఇప్పుడు మిలియన్స్ సంపాదించి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షలు సంపాదిస్తారు. నేను ఇంకా సినిమాకి వెళ్దాం, సినిమాకి పోదాం, సినిమాలు చేద్దాం, ఈ పిచ్చి వీడియోలు వద్దు, ఇవన్నీ కంట్రవర్సీలు వద్దు అని మానేసిన తర్వాత కూడా నాకు వద్దన్న, నాకు పైసలే కావాలి. నాకు లౌడలో ఆఫర్లు వస్తాను, నేనే షార్ట్ ఫిల్మ్స్ అవి వేసుకొని ఏదో ఒక బతుకుతా. అప్పుడు సిరీస్ అన్నాము, నువ్వే డిస్టర్బ్ చేసినావు కదా సార్. లాస్ట్ లో ఆ మందు దగ్గర నీ ప్రోమ్ ఎంత హీరో లెక్క లేదమ్మా. అమ్మ షూట్ చేసినా కదా మాది బాగుంది. నేను వెళ్ళిపోయా, తర్వాత నువ్వు వెళ్ళిపోయావు కదా. పెన్షన్ కోసం ఆ రోజు నేను ఒక్క డ్యూయల్ రోల్ చేసేస్తే అయిపోతున్నా. చాలా బాగుంది ఎపిసోడ్, డ్యూయల్ రోల్ చేసేస్తే మంచి ఎపిసోడ్ అన్నది. ఇప్పటికైనా చేద్దాం, కంటిన్యూ చేద్దాం. అమ్మా నువ్వు గజ్జల కనకమ్మ లక్ష్మీదేవి ఎట్లా జరిగిందమ్మా, ఎట్లుందమ్మా నీకు ఈ 7 నెలలు? నేను నీ ఆఫీస్కి రాకే నేను ఇబ్బంది పడ్డాను. వస్తే నేను అలాగలా ఏదో డబ్బులు పట్టుకెళ్ళేదని ఉండేదని, సేనలో అందరికి కనిపించేదని అలా ఉండేది. ఇంక తర్వాత ఇంకంతే కష్టపడి ఎండలో కూడా కష్టపడదాం అనేసి మే నెలలో 2-3 రోజులు వెళ్ళేటప్పటికి తిప్పొచ్చాను, పడిపోను, మోషన్స్ అయిపోను, వాంతులు అయిపోను. ఆ మధ్యలో నువ్వు బాగా నల్లగా అయిపోయి అసలు చాలా బాధ, చాలా ఇది అనిపించేసింది. మా పాప కూడా అదే బయట మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా చెప్పిందంట, ఎందుకో మరి అలా చేస్తుంది, అసలు ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఎవరికి పెడుతుంది, నాకు ₹1 అక్కర్లేదు అన్నట్టుగా తను మాట్లాడిందంట. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇలా బాధపడుతుంది, నువ్వు మానేసి వచ్చేసి మీ పాప చూస్తానంటది కూడా, మీ పాపకు వచ్చే యూట్యూబ్లో మొత్తం అన్ని నువ్వు అసలు ఇంకా డ్యాన్స్ లేకు, ఆఫ్ డ్రెస్ లేకు, చీర కట్టుకుని హ్యాపీగా ఉండంటే నేను ఉండలేను, చెబుతున్నాను. నేను అసలు అలా ఉండలేను, నా బతుకు నేను బతుకుతా, ఎక్కడ చచ్చిపోతే అక్కడే మీరు చేసేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను, నువ్వు ఎవరు నమ్మ చచ్చిపోయింది అంటే చెయ్యవా వచ్చి, అయ్యో ఆవిడకి ఎవరో లేరు అంటావు కదా. ఈమె అట్లయిన పరిస్థితి. మరి అదే ఈ వీడియో ముఖంగా చెప్తున్నా, నిన్ను ఎవరు తీసుకోకపోతే, నేను ఎవరు ఏది చేయకపోతే నేను ఉన్నానమ్మా. అదే మరి నేను కూడా అంత ధీమాగా, ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఫోన్ చేసినా సరే మీ కొడుకు ఏం చేస్తున్నారని అడుగుతారు. ఈ మధ్యన అసలు వెళ్ళలేదని బాబు, వెళ్ళాలి ఒకసారి అన్న. నీ దగ్గర ఒక చిన్న పొరపాట్లు, అవి పొరపాటు కానీ సైకలాజికల్ డిజార్డర్, అది చిత్రీలు ఒక్కటే చిన్నది. ఫస్ట్ పితీరియల్ అంటే మాత్రం క్లాక్ కొట్టేస్తారు. ఏం చెప్పని చెప్పాను చెప్పు, అసలు నేను ఏం చేసాను మిమ్మల్ని జోడించి కొట్టేస్తారు. నేను ఎప్పుడు కూడా కాకపోతే దాచుకోలేను. మళ్ళీ అమ్మాలు వెళ్ళి ఈ విషయం బయటకు చెప్పొద్దు అంటే మాత్రం బయట రూమ్ నుంచి బయటకు రాదు తెలుసా. వదిలేను, అవన్నీ వద్దు, జరిగిన చరిత్ర వద్దు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాను శరణబాబు ఆఫీస్కి వెళ్ళాను అంటాను, మరి మీరు దాచేసుకుంటే చరణబాబు ఆఫీస్కి వెళ్ళి చెప్పొద్దు అంటే ఉండలేను. ఎవరో ఒకరి దగ్గర నేను చరణబాబు ఆఫీస్కి వెళ్ళాను చెప్పేస్తాను, అంతే తప్ప నేను ఏమి పితిరిలు చెప్పను. మీరు పచ్చగా ఉండదు ఇలా ఎడిది చెప్తారు మీరు. లేకపోతే శరణబాబు నీమే వద్దు, అమ్మ తిట్టేస్తుందని చెప్పి నేను తిట్టిందో ఆడితో మాట్లాడిందో ఉండదు. నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు, ఏమి కాదు కానీ చాలా మంది చెప్పారు, నువ్వు ఛానల్ అని నువ్వే దొబ్బిపోయినవట, డబ్బులు తీసుకున్నావట. నువ్వు మరి అలా అన్నప్పుడు ఆ మనిషిని కూర్చోబెట్టి నాతో ఇప్పుడు నేనేమంటానంటే ఆ మనిషిని అడగొచ్చు కానీ ఆ అమ్మాయిని తీసుకురాపోను.
ఎవరు సాక్ష్యం ఇవ్వమని అని చెప్పి అడగమనొచ్చు కదా. నేను అవ్వనొద్దు ఇప్పుడు. నేను అది అలా అంటారు. అలా అన్నప్పుడు మీరు నాకు చూపించండి, నాకు ఇంగ్లీష్ రాదు, ఒకవేళ దాంట్లో వస్తాయమంటే నాకు ఇంగ్లీష్ రాదని చెప్తాను. మరి నేను ఒకవేళ అలా నువ్వు చేసి ఉడితే నేను ఎందుకు వస్తున్నాను ఇక్కడికి చెప్పు, ఒకసారి మంచిగా కూడా ఆలోచించి. నేను మంచిగా ఆలోచిస్తాను ఇప్పుడు పితిరి అనుకోండి, మీ పేరే నేను ఇప్పుడు పితిరి బాక్స్ పెట్టేస్తాను. ఇంకా రేపు నుంచి పితిరి బాక్స్ అంటాను. నందు అంటే కామెంట్లు పెడతారు పిత్రులు మేడం ఎవరంటే ఈవిడ నేనా చెప్పండి. ఇప్పుడు మళ్ళీ కొత్త పెట్టింది ఇది. అయితే అమ్మ ఒకసారి తల కింద ఇట్లాను ఇట్లా ఇంకా కొంచెం రైట్. అదేందమ్మా అక్కడ ఆ కలర్ అంటలేదా లేకుంటే అదిగో చూసా కొడుకులు కూడా ఇలా మరి బ్యాడ్ చెప్తాంటే ఏమున్నట్టు లోపం మారిపోయింది అంతే. ఇంకా వాళ్ళందరికీ తెలియనా చేయి అందలేదా లేకుంటే ఆడ పోయిందా? వెనక పెద్ద చూసుకున్నా మా ఇళ్ళు నానేస్తాను. చాలా మంది అంటారు లక్ష్మి గారు ఇక్కడ వేసుకోరా అంటారు చాలా మంది. వాళ్ళిద్దరు చెప్పాక అప్పుడు వేస్తారు. ఫ్రెండ్ ఒక ఆవిడ వేసుకుంటూ ఉంటది, ఈవిడేళ్ళు అదే తీసుకుని రాస్తూ ఉంటది. ఎంత రాస్తే అంత కట్టుమంటే చెయ్యి. నేను చెప్పాను మొన్నటి నుంచి బికారిగా అంటున్నారు నాయన గడ్డానికి రంగేసుకుని. నాకు ఎక్కువ ఎవరు మిమ్మల్ని చూస్తే అసహించుకుంటారంటే అప్పుడు మొదలుపెట్టాడు ఆయన. నేనే ఏ రోజు అని 10 రోజుల నుంచి అంటున్నాను. అప్పుడు రంగు వేసుకున్నాను. నాకు ఎలాగో బాగుంది అక్క. అంత ముందుగా రంగు వేసేసారు, అలాగే బాగున్నదంటే రంగు వేసారు. అటు షూట్లకి వెళ్తుంటే 45-50 ఇయర్స్ వాళ్ళు అంటున్నారు. సరే అలాగో బేరెడ్ వైట్ బేరెడ్ ఉంది కదా నిలిపావు. లేదు ఇప్పుడు నేను ఒకటి ఆలోచించిన. ఫైనల్ ఇది ఫైనల్ ఊకే మాట్లాడడం, మనం ఇంటర్వ్యూ చేయడం, అవి చేయడం, ఇవి చేయడం, మీకు ఏదో చేయడం నాకు అర్థమైపోయింది. మీరు మన దగ్గర షూటింగ్ లేనప్పుడు ఏదైనా పని చేసుకోండి, ఇటు షూటింగ్ లేనప్పుడు వేరే దగ్గర చేసుకోండి, ఏదైనా పని పోండి, జూనియర్ ఆర్టిస్ట్ పోండి, ఏమైనా చేసుకోండి. పని ఉంటే కనుక ఖచ్చితంగా పిలుస్తాను. ఒక ఛానల్ ఇస్తాను నేను, నా ఛానలే ఒక ఛానల్ ఇస్తా. ఆ ఛానల్లో మాత్రమే చేయాలి వీడియోలు, మీరిద్దరు చేయాలి. మీ ఇద్దరికి నేనే కెమెరామెన్ వస్తాను, అవసరమైతే ఎవరైనా పట్టుకొస్తాను, లేదంటే నేనే వస్తాను. ఫోన్ తోటి తీస్తాను, కెమెరా తోటి తీస్తాను. కానీ ఒక మాట, మేము ఎంతో నలిపోయి ఉన్నా, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, రేషన్ బియ్యం కొనుక్కున్నాను కాబట్టి ఏ రోజు పేమెంట్ ఇచ్చాను ఆయనకి దండం పెడతాను. మీకు లాస్ట్ వారము అదే లాస్ట్ ఒక 2-3 months క్రితం మీ ఇద్దరు పిలిపించి నీకోసం ఎన్ని కొన్నామ్మా? వీళ్ళిద్దరిని వంట చేపిద్దాం, వీళ్ళిద్దరితో పాప అన్న ఒక్క విగ్ టెన్షన్ అయిపోయింది. వేరే టెన్షన్. విగ్గు కొంటేనే మొత్తం టాప్లు వేసిపోతాడు. ఇప్పుడు ఇలా ఉంటేనే కొంచెం అణిగి మణిగి ఉంటాడు. విగ్ కొనాలి, అదొక్కటే ఫైనాన్స్ అవసరమైతే కొనేద్దాం. అన్న మట్టి పాత్రలు కొన్నావమ్మా, కొనలేదని అంటలేదు. మసాలా దాదాపుగా మసాలా కేవలం మసాలాలు, ఆ డబ్బాలు, వాటి ఎక్విప్మెంట్ బాక్సులు అవన్నీ కూడా 7,000 అయిందన్న అవుతుంది. ఏం కొనుక్కోకు, కొంచెం కొంచెం వాడుకో, తప్పే ఉన్నది. అదైతే పాడైపోయింది. తల్లి నేను అనేది ఏంటంటే మనసులో ఒక ప్రోగ్రామ్ కోసం కొన్నాం, అది వాడితే నాకు ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. అది తీయకూడదు కదా. ఆ బాక్స్ అన్ని అట్లనే ఉన్నాయి దాదాపు 2-3 నెలల నుంచి. స్టార్ట్ చేయ వర్షం పడడం రోజు ఫోన్ చేసి వచ్చి చేశారు. వర్షం పడితే తడిసిపోతారా? ప్రోగ్రామ్ ఇళ్లలో చేసేది బయట. మీకు నేను డబ్బులు కూడా ఇచ్చాను, గుర్తుందా? అడ్వాన్స్ ఇచ్చావు. మీకు అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అయినా నేను ఎందుకు చేయలేదంటే నా మానసిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు బాధపడుతూ నటించాల్సిన ఉండలేకుండా లొకేషన్ చూసి వచ్చిన అవన్నీ చేశానన్న. ఇప్పుడు మనకు మంచి కారు ఉంది. హ్యాపీ. నువ్వు ఇంకా ఆలోచించేసుకో. ఇప్పుడు రోజుకి ఈ రోజు ఏం పెట్టాలి, ఈ రోజు ఏం పెట్టాలని ఆలోచించేసుకో. నేనైతే వచ్చేస్తాను, నాకు షూటింగ్ రోజు కదా గుడ్డు వద్దు. డైలీ ఉంటే హ్యాపీగా వచ్చేస్తాను, అంతే కదా. అయితే లక్ష్మమ్మ, ఈ జూనియర్ ఆర్టిస్ట్ కింద రాని చెప్పడము, ఈ నేను తిట్టిన వాళ్ళు కూడా ఈ రోజు నీ మీద సంపాదించుకున్న వాళ్ళు, నేను అమ్మనా బుద్ధులు తిట్టి కూడా సంపాదించిన వాళ్ళు, వాళ్ళందరూ ఎప్పుడన్నా నీకు ఫోన్ చేసి అమ్మ ఉపవాసం ఉన్నావా, ఇట్లా నల్లగా అయిపోయాను. ఆ రోజు నీకు వచ్చింది తెలుసా, నీతో ఉండేటట్లు వ్యక్తులు, మీతో ఇద్దరితో ఉండేటోళ్ళు వ్యక్తులు, మీ ఇద్దరు తెలిసినటువంటి వ్యక్తులు, నువ్వు 4 రోజుల కన్నా ఎక్కువ బతకరని చెప్పి తెలుసా నాకు. పోనీలే, మంచిదే కదా నాయన. టెన్షన్ అయిపోయింది నాకు. గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకుంది, ఓ రేకులు ఇంట్లో ఉంది, నల్లగా అయిపోయింది, బక్కగా అయింది, అసలు కలర్ లేదు, ఏం లేదు, అసలు ఇట్లా అయిపోయింది, పాడైపోయింది. మేనలింగ్ అందుకే అన్నారు. పెద్ద ఆయన కూడా అప్పుడు అన్నారు, వద్దమ్మా నువ్వు నేను చూస్తే మాకే జాలేస్తుంది, వెళ్ళిపోమ్మ ఇంటికి అన్నారు. నాకు భయం వేసింది. నిజంగా మరి ఈ పరిస్థితి వాళ్ళ కూతురు కనుక ఏమైనా ఫోన్ చేసి చెప్పాలి, మరి ఇట్లా చూస్తుందా లేదా అని చెప్పి. ఆ కూతురు కూడా మాట్లాడలేదంటే కదా. మాట్లాడలేదు, 3 నెలలు అవుతుందమ్మా పాప మాట్లాడి. ఎందుకు చెప్పింది రావద్దు, నువ్వు యూట్యూబ్ మానే వచ్చి అంతే. ఇప్పుడు 3 ఏళ్ళు చెప్తుంది, 30 ఏళ్ళు చెప్పినా అది వేరు. ఇప్పుడు 3 నెలల నుంచి చాలా ఇంటికి రావద్దని చెప్పిస్తుంది అంతే. నేను రాను, నేను హైదరాబాద్లోనే బతుకుతాను, అక్కడ కడుతున్నాను రెంట్, సామాన్లు వెళ్ళిపోయాను, మొత్తం వెళ్ళిపోవాలన్నప్పుడు 1 నెలకే నాకు మైండ్ దెబ్బెత్తుంది, నిద్ర ఉండలేదట. మీరందరూ కళ్ళలో కనపడుతుంది. నువ్వు సీతానగరంలో ఇల్లు ఎందుకమ్మా? మరి ఏం చేయను, అన్ని సామాన్లు పట్టిపోయినప్పుడు ఇక్కడికి వచ్చాక ఏదో 2-3 వేలు 4 వేలు ఖర్చు పెట్టి ఏదో మంచం అయ్యి కొనుక్కున్నాను అంతే, ఇంకేం లేవు ఇంట్లో. అడుగు ఏమన్నా ఉన్నాయా? వాషింగ్ మిషన్, ఒక దగ్గర పోయి అంటే ఒక వేరే దూర ప్రాంతం పోయి మనం బతుకుతున్నాం అంటే మనకి ఏది అవసరమో గదే ఉండాలి. ఉండకూడదమ్మా. ముందులోని నాకు ఆశ,
అన్ని కావాలి, అన్ని బాగుండాలి, అన్ని సామాన్లు ఉండాలి, బోల్డ్ చారీస్ ఉండాలి, ఇంకా అన్ని కోరికలు పోయినాయమ్మ నాకు. ఇంకా అసలు విరక్తి వచ్చేసింది ఇంకా అంతే. ఇప్పుడు కూడా ఏం పెద్ద తీసుకోలేదు. డబ్బుల కోసం నాకు తెలిసి ఆ ప్రోగ్రామ్ చేసారు, ఏదో ప్రోగ్రామ్ లో కూడా అమ్మనా బూతులు బట్టలు ఇప్పేసి ఆ బ్రాల మీద అవన్నీ వేస్తుంటే కూడా. బ్రాల మీద అంటే నీటిలో దిగినప్పుడు వేసుకున్నాను, ముఖ్యంగా ఎప్పుడు నేను వేసుకున్నాను. అనేది ఏంటంటే కేవలం ఆ మూల కారణం అంతా డబ్బే కదా. మనం ఒక డైరెక్ట్ ఒప్పుకున్నాక తను ఆ వాళ్ళు నేను అది చేయను అంటే ఇద్దరికి డిస్టర్బ్ వెళ్ళిపో అంటాడు ఒకటి, అది తీసుకున్న డబ్బులు ఇచ్చే అంటాడు ఒకటి. మరి ఎందుకు? అలాగే నాకు కూడా ఇష్టం బ్రానిక్కర్ అంటే ఇష్టం. ఏంటి స్విమ్మింగ్ పూల్ బ్రానిక్కర్తో చారీతో చేస్తారా చెప్పు? అప్పుడు చేశాను అంతే. అంతే మళ్ళీ నేను ప్రాణికరత ఎప్పుడు లేనమ్మా. స్విమ్మింగ్ పూల్ స్నానం చేసి పైకి ఎప్పినప్పుడే నాకు అందరూ వీడియో చేసుకున్నారు, నాకు తెలియకుండా. తీసుకుంటే ఎలాగే నేను వీడియో పెడతాడు కదా అనేసి మాట్లాడలేదు. తర్వాత ఇంకా అందరూ ఫోన్లు, రాకేష్ మాస్టర్ భార్య నువ్వు ఇలాగా అలాగా, నీకు అవసరమే ఏజ్ లో, నీకు 80 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు, 80 అంట 70 అంట 60 అంట, ఫోన్లో ఎన్ని అనుకున్నా నాకు సంబంధం లేదమ్మా. ఇప్పుడు కూడా నేను వీడియో తీసినప్పుడు నా వయసు 80 అని తెస్తాను. ఎందుకు మీ మాట ఫాలో అయిపోతాను నేను. నేను ఇంకే ఆశలు ఏమి లేవు ఇంక నాకు. కాకపోతే ఒకటి ఉంది, మనం జ్యోతిష్యుడు చెప్పేసాడు లేదు అని, ఇంకంతే. నేను కూడా కోరిక లేదు ఇంకా నాకు. ఇంకా నువ్వు జ్యోతిష్యుడు చెప్పాక మీరు ఆశపడడం అనవసరం, మీకు ముందు భర్తే మీకు భర్త అంతే, మీకు కళ్యాణం లేదు అన్నాడు. ఇంకా నాకు ఎందుకు జపం చేసుకుంటా. తర్వాత బ్యాక్ డోర్ ఏంటి ఇప్పుడు ఇంటి బ్యాక్ సైడ్ గుమ్మం ద్వారం ఈసారి ఇల్లు మారేది మంచిది తీసుకో. అబ్బా నేను అంత పిచ్చిముండ ఏం కాదు, మీకు అక్కడ చప్పబడిపోయినట్టు లేగనట్టు నాకు తెలుసు. బ్యాక్ డోర్ ఏంటి? మరి అదే నాకు తెలుసు. ఇది లేదు తర్వాత ఇంకేంటి? నేను అందుకే నేను చెప్పాను, నేను అందుకే చెప్పాను, చెప్పాను కదా లాస్ట్ లో చెప్తాను. బ్యాక్ డోర్ నిన్ను కర్పూరము అమ్మా బూతులు అయితే ఓకే వచ్చావు నాయన అక్కడికి. వద్దులే కర్పూరం ఉండే సార్, వీళ్ళిద్దరూ బాగా జిగిరి. అబ్బాయి మీరు కాదు. ఆ కర్పూరము నిన్ను అమ్మనా బూతులు తిట్టే ఎంత బుద్ధి జ్ఞానం సిగ్గుసారం లేకుండా ఎట్లా పోయినావు నువ్వు? ఇప్పుడు అందరూ అయ్యే కప్ప అందరు కింద కామెంట్లు అయిపోయాయంట. ఇంకొక కనవాళ్ళు అందరూ బూతులు బూతులు చెప్పు చుక్కుంటేస్తాను, లైఫ్ లోనే వెళ్ళినాను, ఎలా మళ్ళీ ఇది వచ్చేసింది, అది ఎలా వచ్చేసింది అని కామెంట్లు 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 అంట. నాకు ఫోన్లు లక్ష్మమ్మ అని, అమ్మ వీళ్ళ మీద వీళ్ళ జోడి మీద నీ అభిప్రాయం ఏదన్నా? అంతే, మామూలుగా కేకుల కోసం ఆశపడతారు అంతేనా? వాళ్ళు తెచ్చిన తినేద్దామని మీరు ఆశపడరు. బ్యాచ్ తో టైప్ ఇప్పుడు చూసావు నన్ను ఎప్పుడన్నా? చూడు చరణబాబు ఏం చూస్తాడు, ఆఫీసులో చరణబాబు చూస్తాడు, నేను చూడాలి. నన్ను చూసా ఎప్పుడన్నా మరి బ్యాచ్ వదిలి వదిలేయండి, తప్పు ఏది లేకపోతే ఏది ఆదరణ లేదా కేక్ ముక్క తిని బతకాలి తెలుసా? కేకులు ఇస్తారు ఇంతమంది ఇన్ని రకాలుగా తిట్టుకొని ఇది చేసుకొని ఇవన్నీ సోషల్ మీడియా వరకు చెప్తామమ్మా, బయట ఉండదు. ఎందుకంటే ఒకరితో ఉపయోగపడుతుంది, ఒకరు లేకపోతే ఒకరు లేరు. అందరు ఇప్పుడు వ్యక్తిగత ఎప్పుడు కూడా మనం చుట్టాల పట్టాలు రారు, పక్కింటోళ్ళు మనం మంచి చేసుకోవాలి ఉండాలి. వాళ్ళు పలకరింతారు, లక్ష్మమ్మ తినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఆయన ముసలని ఏం చెప్తున్నారు, కనకలక్ష్మి గారు ఉన్నారా తిన్నారా అంటాడు. మరి నా మనసు ఎంత సంతోషపడుతుంది. మరి అలా పలకరించడం కూడా లేరు కదా ఇప్పుడు. అందుకే అంత పాత ఇల్లు అయినా సరే అబద్ధం ఆడినా సరే ఈ పెద్ద మనిషిని కూడా పెడితే అంటున్నాడండి. కరెక్ట్ గా చెప్పట్లేదు. 5500 ఆవిడ రాసుకుంది, మీ బుక్ మీద రాశారు, మీ బుక్ మీద రాశారు, ఇవ్వాలి కదా చెప్పాలి కదా, ఇంకంతే అంటున్నాడు. మరి ఈయన పెద్ద మనిషి ఎలా అవుతాడు ఇప్పుడు? ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు. రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత నిన్ను అతిగా బాధ పెట్టిన విషయం ఏందమ్మా? అతిగా ఎవరు బాధ పెట్టాడమ్మా? నువ్వు బాధపడ్డ విషయం ఏం చెప్పు. నేను బాధపెట్టడం అంటే ఒకసారి బాధపడతాను, ఆయన ఇలా ఉంటేనే నేను బాగుండదు కదా. ఇతరుల వల్ల వేరే వాళ్ళ వల్ల అంటే మేము నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను కొట్టినప్పుడు గాంధీలో పడ్డప్పుడు అదొకటి, అది ఒకటి అవును. మరి మర్చిపోతాయిందమ్మా. మమ్మల్ని కూడా వచ్చింది 80 ఏళ్ళు కదా, మరి మమ్మల్ని కూడా వచ్చింది. మరి ఏం చేయను, అందులో ఈయన చూస్తాంటే నాకు ఉన్నా మా ఇంట్లో దెబ్బేస్తుంది. ఆయన తీసుకే చూసి మాట్లాడలేకపోతున్నాను, నవ్వలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. మీ రిపోర్ట్ ఉండే నా దగ్గర అప్పుడప్పుడు చూస్తా. నాకు చూపించిన మూలంగా నేను ఏమంటానండి పాపం ఏమంటమ్మా. మాస్టర్ కూడా లక్ష్మమ్మ అలా కొట్టుకొచ్చినట్టుగా అంటుంది, మీరు ఏమన్నా కేర్ తీసుకోండి, అది పిచ్చిది అనుకుంటే అనేవాడు. ఈయన అలాగే పాపం ఏమన్నా అంటే ఏమనంటే పాపం. కానీ ప్రేమగా మాత్రం పాపం నేను షూటింగ్కి వెళ్ళినా 10ంటికి 9ంటికి రాకపోతే నా మనుషులేగా అదొకటి సంతోషించుకోవాలి. లక్ష్మమ్మ ఎక్కడున్నా 9, 10 అయిపోయింది, ఎప్పుడు వస్తున్నా అరగంట గంట అని పలకరించాడు. అప్పుడు నా మనసు ఎంతో అదే మరి నా దగ్గర మీరు పబ్లిక్ ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ చేశారో, మీరు తిట్టుకొని వాళ్ళందరూ తిట్టి ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఇచ్చారో, ఇక్కడ మన వీడియోలో తెలుగు వాళ్ళు చూడరు.
దుబాయ్ వేరే స్టేట్లలో ఉంటారు కదా, వేరే కంట్రీలలో ఉండేటోళ్ళు మీ వీడియోలు చూసి సంతోషపడతారు. అందుకోసమే వాళ్ళు నాకు అమెరికా నుంచి ఫోన్లు వస్తాయి, అందుకే మీకు అప్పుడు డబ్బులు ఇచ్చింది, మిమ్మల్ని అన్నాను పిలిచేది, మీకు ఏదైనా ప్రాబ్లం అనగానే 5,000 10,000 ఇచ్చేది. ఎందుకు అనుకున్నాం? మీ వీడియోలు చూస్తే వాళ్ళు సంతోషపడేటోళ్ళు. పాపం మిమ్మల్ని మస్తు మిస్ అవుతారు వాళ్ళు. పిచ్చి పిచ్చి వీడియోలు ఏమి ఉండవు, మీలాంటి వీడియోలు యూట్యూబ్ లో రాకేష్ మాస్టర్ సృష్టించిన విభత్సం ఇంకెవరు సృష్టించారు. అసలు కొట్టడం అంత మంచి ఉండడం, అంత చెడ్డ ఉండడం రెండు ఉంటాయి. మేమా అయ్యో ఆయన గారికి అన్న ఉందో ఇంత 1%. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అన్న మీ ఇద్దరు నేను మళ్ళా లాస్ట్ చివరి దగ్గర గుర్తుంచుకోండి. ఈసారి కనుక నేను నిలబెట్టుకోకపోయినా, మీరు నిలబెట్టుకోకపోయినా మళ్ళీ లైఫ్ లో మనం ముఖం చూసుకోము. నేనైతే చూడను. నువ్వు ఇస్తే మేము చేస్తాం, అంతేగాని మమ్మల్ని ఎందుకంటావు? నువ్వు నీలో ఉన్నది, నువ్వు కేకనేసినంత కాలం మేము వస్తాం. నేను ఏం తట్టుకోను అంటే ఇప్పుడు మనం తింటాం, కలిసి తింటాం. నా గుణం ఏంటంటే అన్నం పెడతాను, ఉండమని చెప్తాను. ఎంతో ఇప్పుడు మీతో ఈ పనులు ఏం చేయాలన్నప్పుడు నా స్వార్థం నాకు ఉంటుంది, తప్పలేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా నేను ఫోన్ బట్టి వీడియోలు తీసిన రోజు ఉందా? ఈరోజు మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ డే 1 దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఫోన్ తీసుకుని ఫ్రెండ్స్ నందన్ వచ్చిన ఫ్రెండ్స్ అనుకుంటా 2 నిమిషాలు వీడియోలు అప్లోడ్ చేసుకున్నారు. ఎన్నిసార్లు మనం ఉత్తగలవలేదు, ఎన్నిసార్లు మనం ఇక్కడ కూర్చొని తినలేదు. ఎప్పుడైనా వీడియో తీసారండి? కంటెంట్ ఉంది అన్న ఈ రోజు చేద్దాం అన్నప్పుడు సో అట్లాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు చేస్తే ఈ వీడియో కూడా మళ్ళీ పేమెంట్ చేస్తా. మీకు నేను మొన్న అడ్వాన్స్ ఇచ్చిన దానికి ఈ ఇంటర్వ్యూ కూడా డబ్బులు చెల్లు, సరేనా? మీకు నేను మళ్ళీ అడ్వాన్స్ ఇస్తా, సరేనా? మీరు ఇక్కడ నుంచి నేను ఒక ఛానల్ ఇస్తా మీకు, నా ఛానల్. మీ వీడియోలు తీసుకుంటే మీ ఇష్టం. ఇప్పుడు ట్యాంక్ బండ్ పోయారా, ఏదైనా ఫుడ్ తింటున్నారా, ఆ బిల్లులన్నీ నేనే కడతా. అక్కడ ఫుడ్ తింటుంటే కూడా నేనే కడతా. మీరు చేతుల నుంచి కట్టాల్సిన అవసరం లేదు. నా కారు ఉంది, కార్లో పోదాం. నేను కూడా వస్తాను మీతో పాటు. ఒకవేళ నేను లేకపోయినా ఇంకెటన్నా పోదాం ఏదైనా వీడియోలు పోయినా వీడియోలు హ్యాపీగా నేను ఏంటంటే పోయి తీసుకుందాం. మీ ఛానల్ మీరు, నా ఛానల్ కూడా మీరు 2 వీడియోలు తీసుకోండి. మీ ఛానల్ కోసం మీరు తీసుకున్నా తీసుకోండి. బేసిక్ గా అయితే అది ఒప్పుకోరు, ఏ ఛానల్ కూడా ఒప్పుకోరు. గుర్తుంచుకో, మీ వీడియోలు మీరు అందరూ పెట్టుకుంటారు, నేనేందుకు మరి పిక్చర్ నేనేమంటున్నంటే మీరు కూడా బ్రతకండి, నేను ప్రాబ్లమే లేదు. మీ పేమెంట్ తో నేను లాస్ట్ టైం మాట్లాడినంత ఉంటారు చూద్దాం. ఒక 2 ఎపిసోడ్ మీ పేమెంట్ ఇస్తా, ప్రతి రోజు పేమెంట్ కావాలని ఇస్తా. ఈ వారంలో 4 రోజులు షూట్ అయిందా, 4 రోజులు ఇచ్చేమని ఇచ్చేస్తా. లేదు అప్పుడు సాయంత్రం రాగా షూట్ అయిపోయి సాయంత్రం వచ్చి ఇచ్చేసోదరా అంటే ఇచ్చేస్తా. నేను చెప్పింది ఖచ్చితంగా చేయండి. నేను రోజు 2 వీడియోలు చేస్తుంటే ఇష్టం ఉన్న వీడియోలు అవి చేస్తుంటే కదా, నేను ఏ కంటెంట్ ఇస్తానో ఆ కంటెంట్ చేయాల్సిందే. స్టూడియోలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇద్దరు నా స్టూడియోలో ఈ రూమ్ లోపల ఏ వీడియో తీయద్దు, ఏ వీడియో తీయద్దు. ఏది తీసినా బయట మీకు ఒక ఆమె తీసినా పెడితే వెంటనే ఫోన్ చెప్తుంది కదా, లక్ష్మమ్మ ఎలా తీసావు డిలీట్ అలా చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పర్సనల్ గా తీయద్దు, ఎందుకంటే బయట పడిపోద్ది ఏదో. ఎందుకంటే మన చుట్టూ మిత్రులు వాళ్ళే, శత్రువులు వాళ్ళే. అలాగే మైండ్లో పెట్టుకోరు. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నా మీకు తెలుసు. పర్మిషన్ లేకుండా ఏం తీయనమ్మా, ఫస్ట్ లో తెలుసు తెలిస్తే నువ్వు ఫోన్ చేసి డిలీట్ చేసిన అప్పటి నుంచి మళ్ళీ నేను ఎప్పుడు కూడా తీయలేదు. గొడవలు పడదు, ఇద్దరు ఉండరు, ఇద్దరికి మంచిగా సెట్ ఏదో సరదాగా అంటాను కదా. నేను అసలు ఎప్పుడైనా గొడవ పడ్డాను మీతోటి సీరియస్ గా? అసలు ఆయన నన్ను సీరియస్ అనలేదు, ఆయన కాకపోతే యూట్యూబ్ లో సరదాగా అలా మాట్లాడుకుంటాం అంతే. ఇక్కడ విషయాలన్నా ఇక్కడ విషయాలు ఎక్కడ చెప్పదు, ఎక్కడ విషయాలు నాకు ఎక్కడికి వెళ్తావు నా తలకి ఎవరి విషయాలు మనం డిస్కషన్ చేయదు. రెండోది హ్యాపీగా మీరు టైంకి వెళ్ళండి, టిఫిన్ తెచ్చుకోండి, ఈడుంటే తినండి నా దగ్గర. బయట ఏదైనా పోతున్నప్పుడు తిందాం, లేదు మీరు తినొస్తాను అంటే తినరండి. అదైనా ఇంత ముందులాగా నేను ప్రతిరోజు మనం కుండలు పెట్టి వండాల్సిన అవసరం నాకైతే లేదు. నేను ఎందుకంటే మీకు పేమెంట్ చేస్తా. మీ పేమెంట్ రేపు ఏమైనా షూట్ ఉంది అనుకో, ఈ రోజు నైట్ మీకు ఫోన్ చేసి చెప్పేస్తా రేపు వెళ్తున్నాను. అవును, నువ్వు రావట్లేదని చెప్పేసి ముందు. ఒకవేళ రేపు నాకు లేదనుకో, ఈ రోజు నైట్ బ్రదర్ రేపు నీ ప్రోగ్రామ్ ఉందా, మాదేం లేదని చెప్పండి. నాకు ముందు రోజు చెప్పండి అమ్మా. ఒక రోజు నాకు ఒక్క రోజులో పేమెంట్, ఒక రోజు పేమెంట్ ఇస్తా. వచ్చేసిందమ్మా మీకు ఎవ్రీ శనివారం ఆదివారం ఖచ్చితంగా షూట్ ఉంటుంది మనకు, ఖచ్చితంగా ఉంటుంది. మిగతా రోజులు అన్న నీ ఛానల్ నువ్వు చేసుకో, నా ఛానల్ పని చేయి. నేను మళ్ళీ నీకు ప్రత్యేకంగా చెప్తున్నా, ఎందుకంటే లక్ష్మణ కార్డు ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ కింద పోతుంది. కార్డు లేదని బ్లాక్ అయిపోతుంది. ఆడ మనిషి కాబట్టి ఏదో రకంగా అవుతుంది. గుర్తుంచుకో, ఎట్లన్నా సర్వైవ్ అవుతుంది. నీకే ఇబ్బంది. ఇక్కడ నుంచి అయినా ఎవరిని నమ్మొద్దు, నువ్వు అయిపోయినట్టు. నీతో వీడియో తీసుకుంటే 10 రూపాయలు వస్తాయని స్వార్థం తప్ప నీ మీద ఎవరు నీ చేతికి ప్రేమ చూపెట్టరు. వీళ్ళ బర్త్డే ఉందిరా, పిల్లి బర్త్డే ఉంది, కుక్క బర్త్డే ఉంది, ఎందుకు చేస్తారు రేపు ఆ వీడియోలో నువ్వు ఉంటే చూస్తారని. ఆ ఫేమ్ నువ్వు వాడుకో. ఇంకా ఒక్కసారి ఫేమ్ పోయింది అనుకోమా, నేను ఎవరు దిగడు.
అంతే. పాడిందే పాట పాడుకోవాలి. ఎవరైనా అంతే కొన్నాళ్ళే అవి ఏ ఎలుగైనా పెద్ద పెద్ద హీరోయిన్లే కొన్నాళ్ళు ఎలుగుతారు, తర్వాత ఎలుగుతారు, అంతే కదా. సో యూట్యూబ్ పట్టిన దరిద్రం కాబట్టి మీరు అందరూ మనందరం వదలొద్దు ఆ దరిద్రం పరిస్థితి ఇది. ఈ రోజు వీళ్ళిద్దరితో ముచ్చట ఏదో ఒక మాట్లాడదాం అనుకున్నా. సంతోషం, ఇవాళ కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రేపు నుంచి మనకు డబ్బులు కూడా వస్తాయి. ఇంకో సంతోషం, చేసుకురావచ్చు. మీకు ఎవరైనా చేస్తానా మీరు మీకు ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక ప్లాన్ చెప్తా, అట్లా చెప్తాం సరేనా? రైట్, అప్పటిదాకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నందన్న మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు, డోంట్ వరీ, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు అమ్మా. నేను తర్వాత నిన్నే అనబోతున్నా అమ్మా, ఇగో మా అమ్మ ఇప్పుడు ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ గర్ల్, అదైనా ఎప్పుడు అందంగా ఉంటది, మనసు అందంగా ఉంటది. హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీగా నిండు నూరెళ్ళు ఆయువర్గలతో చల్లగా ఉంటూ మమ్మల్ని ఇలా పిలుస్తా ఉంటూ మాకు డబ్బులు ఇస్తావు తీసేసుకుంటా ఉన్నప్పుడు అలా అదే మరి అదే అప్పుడప్పుడు ట్విస్ట్ ఇస్తాను లాస్ట్ లో అంటే ప్రేక్షకులకు ఏదో చెప్తాడు. చెప్పు ఏంటో చెప్పినా రైట్ బ్యాక్ డోర్ అండ్ బై ఫ్రెండ్స్, బై బై. కంటమే అక్కడ ఏమి ఉండదు.